everyone, welcome to Karthikeya IAS Academy. Let's discuss today's current affairs. The first topic is India to supply COVID-19 vaccines to 6 key partner nations. It means that India is going to supply COVID-19 vaccines to its neighboring countries. Okay, it is going to give the vaccine to 6 partner nations. Okay, let's see why it is giving and what are those nations. This topic will come under paper 3. Okay, in that it will come under international relations, India and its neighborhood. Okay, why it is in news? This was in news because today, okay, like on Tuesday, the Ministry of External Affairs, yesterday, the Ministry of External Affairs announced that India will be supplying COVID-19 vaccines to its neighboring and key partner countries. అంటే ఏంటి, నిన్న ఏమని చెప్పి అనౌన్స్ చేశారు, ఇండియా తన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే కీ పార్ట్నర్స్ ఇండియాకి ఆ కంట్రీస్కి COVID-19 వ్యాక్సిన్స్ అనేవి సప్లై చేస్తుంది. ఓకే, ఎలా ఇస్తుంది? ఇట్స్ నాట్ లైక్ మన నీడ్ ఫుల్ఫిల్ అవ్వకుండానే వేరే కంట్రీస్కి ఇవ్వడం అనే కాదు, కీపింగ్ ఇన్ ద వ్యూ ద డొమెస్టిక్ నీడ్, మన అంటే తన కంట్రీ సిటిజన్స్ తాలూకా నీడ్ని గుర్తుపెట్టుకుని అండ్ ఇట్ ఈస్ సప్లయింగ్ ద వ్యాక్సిన్స్ టు ద నైబరింగ్ కంట్రీస్. బికాస్ ఇట్స్ ఇండియా ఎప్పుడైనా సరే లైక్ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉండే నేషన్లోని ఇండియా కూడా ఒకటి. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనం మాత్రమే కాదు, మనతో పాటు నైబరింగ్ కంట్రీస్ కూడా బాగుండాలి అన్న యాటిట్యూడ్ ఇండియాది. సో ఇట్ ఈస్ గివింగ్ వ్యాక్సిన్స్ టు ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఆల్సో. ఓకే, సో వాట్ ఆర్ దోస్ నైబరింగ్ కంట్రీస్? ఏ కంట్రీకి ఇండియా వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది? దే ఆర్ భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సేచిల్స్. ఓకే, దీస్ ఆర్ ద నేషన్స్. అంటే వీటికి మాత్రమే ఇస్తుంది, ఇంకా ఎవరికి హెల్ప్ చేయదు అని కాదు. దీస్ ఆర్ ద ఫస్ట్ రిసిపియంట్ కంట్రీస్. అంటే ఏంటి, when we decided or when we are giving vaccines to other nations, then these are the first nations to get the vaccines from India. Okay, so phased manner లో ఇస్తాం. ఇట్స్ నాట్ లైక్ ఒక కంట్రీ ఉందంటే దానికి రిక్వైర్మెంట్ ఉన్న వ్యాక్సిన్స్ అన్ని కూడా ఒకేసారి వాళ్ళకి ఇచ్చేస్తాము అని కాదు. Even for them, we are giving in a phased manner because even we have to look after our domestic requirements. తన సిటిజన్స్ తాలూకా నీడ్స్ కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇస్తుంది, ఫేజ్డ్ మేనర్లోని ఇస్తుంది ఇండియా. ఓకే, ఆ వ్యాక్సిన్స్ నేమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ బీయింగ్ గివెన్ అంటే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఇవేంటి? ఫస్ట్ ఇప్పుడు మనం ఇండియాలోని ఎవరెవరికి ఇస్తున్నారు ఇవి? ఎవరైతే ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఉంటారో ఆల్ ఓవర్ ద కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ ఎ పర్టికులర్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్, ఆల్ ఓవర్ ద కంట్రీ ద ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఆర్ బీయింగ్ గివెన్ దీస్ టూ వ్యాక్సిన్స్. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వి ఆల్ ఆర్ సీయింగ్ ఇన్ న్యూస్ దట్ ఎవ్రీడే ఏంటి ఫ్రంట్ లైన్లో ఉన్న హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో థౌజండ్స్లోని అలా రోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ 2 వ్యాక్సిన్స్ అనేవి? కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఓకే, సో హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకాస్ కోవిషీల్డ్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సెరమ్ ఇన్స్టిట్యూట్. ఓకే, కోవిషీల్డ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? మనకి సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ద కోవాక్సిన్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై భారత్ బయోటెక్. Okay, so in this news you have to remember the countries to which we are to which India is supplying the vaccines and what are the 2 names of the vaccines and what are the companies which are manufacturing these vaccines. Okay, next topic, Ayushman CAPF healthcare scheme. Ayushman, the title itself means blessing someone to be healthy. Okay, so ఈ స్కీమ్ ప్రకారం ఓకే అయితే ఇలా స్కీమ్ ఏదైతే హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఎందులోకి వస్తుంది? మళ్ళీ మనకి పేపర్ 3లోని వస్తుంది. ఓకే, అయితే ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది? వై దిస్ టాపిక్ హ్యాస్ అపియర్డ్ ఇన్ ది న్యూస్ అంటే ఏంటి? యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ద ఆయుష్మాన్ హెల్త్ కేర్ స్కీమ్ ఫర్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. సిఏపిఎఫ్ అంటే ఏంటి? సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. ఎక్కడ ఇది? పారామిలిటరీ ఫోర్స్ పర్సనల్ ఇన్ అస్సాం. ఓకే, అస్సాంలోని వాళ్ళకి ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ వై వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ ద న్యూస్. అయితే ఇది ఏదైతే స్కీమ్ ఉందో అది ఎక్కడ లాంచ్ చేస్తున్నారు? మనకి గువాహటిలోని లాంచ్ చేస్తున్నారు. ఓకే, January 23rd గువాహటిలోని మనకి ఇది లాంచ్ చేస్తున్నారు. ద ఫస్ట్ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ టు ద చీఫ్స్. ఎవరెవరికి ఇస్తున్నారు? అయితే ఏదైతే ఈ కార్డ్స్ ఉన్నాయో ఫస్ట్ ఎవరెవరికి ఇస్తున్నారు అంటే చీఫ్స్,
a sub-officer and a jawan of each of the central armed police forces. ఓకే, అయితే ఇప్పుడు మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఎవరెవరు వస్తారు? సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ అండ్ ఎస్ఎస్బి, apart from the NSG and the Assam Rifles that function under the command of his ministry. ఓకే, వీళ్ళందరూ కూడా మనకి ఇందులో వస్తారు సిఏపిఎఫ్లో. అయితే వాట్ డస్ దే డూ అంటే వాళ్ళు ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ అంటే ఏదన్నా ఒక బార్డర్ ఇష్యూ అయితే బార్డర్ని మాత్రం వాళ్ళు సెక్యూర్ చేయరు. దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంటి, నాట్ జస్ట్ ద బార్డర్లోని వాళ్ళు మనల్ని సెక్యూర్గా ఉంచుతున్నారు, కంట్రీ లోపల ఉంటున్నారు. ఎవరైనా విఐపీస్ ఉంటే వాళ్ళకి కూడా సెక్యూరిటీగా వీళ్ళు ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, నాట్ జస్ట్ ఇన్ ద బార్డర్స్ బట్ ఇన్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఈవెన్ ది వర్క్ యాజ్ సెక్యూరిటీ ఫర్ ద విఐపీ పీపుల్. ఓకే, ఏబిపిఎంజేఏవై అంటే ఏంటిది? ఇది పిఎంజేవై అంటే మనకి ఏంటి, జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన. ది ఫస్ట్ ఏదైతే మనం చెప్పుకున్నామో అదేంటి, ఇట్ వాస్ పర్టికులర్లీ ఫర్ ద సిఏపిఎఫ్ పీపుల్ అండ్ దిస్ స్కీమ్ ఈజ్ ఫర్ ఆల్ ద పువర్ అండ్ ద నీడీ. అండ్ ఇది మనకి ముందు వచ్చిందనమాట, అది ఇంకా లాంచ్ చేయాలి. మనకి ప్రీవియస్గా ఏదైతే నేను చెప్పాను సిఏపిఎఫ్ వాళ్ళకి, ఇప్పుడు ఇది ఆల్రెడీ లాంచ్ చేశారు. ఓకే, ఏంటిది, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన. దిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హెల్త్ కేర్ స్కీమ్ అక్రాస్ ద గ్లోబ్. ఇది ఎప్పుడు మనకు లాంచ్ చేశారు? ఓకే, under this scheme it will be providing 5 lakh coverage per family. ఓకే, ఏంటి, ఒక్కొక్క ఫ్యామిలీకి 5 lakh కవరేజ్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్. ఓకే, ఎంతమందికి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది? 10.74 crore పువర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్. ఓకే, సో ఓవరాల్గా ఈ ప్లాన్ తాలూకు బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు? మనకి 53 crore బెనిఫిషియరీస్ ఉన్నారు. సో ఎవరికి ఇది మెయిన్గా మనకి నీడీ, ఎవరైతే పువర్ పీపుల్ ఉంటారో హూ కెనాట్ ఎఫర్డ్ లైక్ మెడికల్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ కానీ ఎవరైతే మనం బేర్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం అందరికీ కూడా హెల్త్ అన్నది అందుబాటులో ఉండాలి. ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు అవైల్ ద హెల్త్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్స్ క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ యాక్సెస్ టు ద సర్వీసెస్ ఫర్ ద బెనిఫిషరీ. ఎక్కడైతే పాయింట్ ఆఫ్ సర్వీస్ ఎక్కడైతే వాళ్ళు సర్వీస్ తీసుకుంటున్నారో అక్కడ క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ యాక్సెస్ కూడా ఉండే విధంగా ఈ స్కీమ్ అన్నది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం తెలుసుకుంది ఏంటి, ఒకటి మనకి సిఏపిఎఫ్ వాళ్ళ కోసం కొత్తగా ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు స్కీమ్ అన్నది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, అది ఎక్కడ మనకి లాంచ్ చేస్తున్నారు? గువాహటిలోని లాంచ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ ఏబిపిఎంజేవై ఇది ఏదైతే ఉందో ఇది 2018లోనే ఆల్రెడీ మనకు వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ న్యూస్లో ఇప్పుడు ఏదైనా ఒక కొత్త స్కీమ్ ఏదైనా లాంచ్ చేశారు అంటే డెఫినెట్లీ దానికి సంబంధించే క్వశ్చన్స్ అడుగుతారని లేదు. ఈవెన్ వీ హ్యావ్ టు లెర్న్ ద అదర్ స్కీమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దాట్ అండ్ విచ్ వర్ లాంచ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. ఓకే, అంటే ఇయర్ లాంచ్ చేసిన దాని గురించి న్యూస్లో ఇచ్చినా దీనికి సంబంధించి ఏమైనా మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఉండి ఉంటే వాటిని కూడా మనం డెఫినెట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ 3, పరాక్రమ్ దివస్. ఓకే, this comes under the paper 3 and why it was in news. Subhash Chandra Bose birth anniversary to be celebrated as Parakram Divas. Okay, ఈ ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే ఉందో ఎప్పుడైతే January 23rd దాన్ని పరాక్రమ్ దివస్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ దీని గురించి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ లైక్ అవుతున్నాయి అనమాట. కొందరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, వీ విల్ బి సెలబ్రేటింగ్ దిస్, వీ విల్ బి సెలబ్రేటింగ్, అది ఒక్కొక్కరు ఒక పేరు పెడుతున్నారు. అయితే వాట్ వాస్ డిసైడెడ్ ఇస్ పరాక్రమ్ దివస్ అని చెప్పి సెలబ్రేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేస్తే దేనికి వై హిస్ బర్త్డే వాస్ చూజన్ టు బి సెలబ్రేటెడ్ యాజ్ దిస్ డే అంటే ఇట్ వాస్ అంటే పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి, యూత్ ఎవరైతే కంట్రీ ఉన్నారో కంట్రీ తాలూకా యూత్ని వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి అనమాట. సో దట్ దే ఎటువంటి అడ్డంకి అయినా సరే ఎటువంటివి వచ్చినా సరే ఛాలెంజెస్ని దే షుడ్ బి ఏబుల్ టు ఫేస్ దెమ్ వాళ్ళకి. అండ్ కంట్రీ అంటే లవ్ అన్నది, ఎఫెక్షన్ అన్నది బిల్డ్ అవ్వాలి, ఆ విధంగా యూత్ ఉండాలి అని చెప్పి యూత్ని ఇన్స్పైర్ చేయడానికి అని చెప్పి ఆయన బర్త్డే అంటే అతని ఐడియల్స్ అవన్నీ ఎలా ఉండేవి, ఆయన ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా యూత్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి ఆయన బర్త్డేని ఈ పర్టికులర్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఈ డే సెలబ్రేట్ చేస్తాం, దీనికోసం ఏం చేయాలి, దీనికి సంబంధించి ఏమి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, Prime Minister Narendra Modi formed a high-level committee to commemorate the 125th birth anniversary. అయితే ఇప్పుడు ఏదైతే రాబోతుందో ఆయనది లైక్ ఎన్నో బర్త్డే, ఇది 125th birth anniversary. ఓకే,
హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో అందులోని ఉన్న కొందరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవైతే మనకి తెలిసిన పేర్లు ఏవైతే ఉన్నాయో బాగా కొందరు పేర్లు ఏంటి అంటే అందులో యాక్టర్స్ లైక్ కాజోల్ అండ్ మిథున్ చక్రవర్తి, మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ అండ్ మేధాంత చైర్మన్ రవి కాస్లీవాల్. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ అమాంగ్ ద హై లెవెల్ కమిటీ. అయితే టోటల్గా ఆ కమిటీ ఏదైతే హై లెవెల్ కమిటీ ఉందో విచ్ విల్ బి డిసైడింగ్ అబౌట్ హౌ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే అన్న దాంట్లోని ఎంతమంది టోటల్ మనకు ఉన్నారు అంటే 85 మెంబర్స్ ఉన్నారు. ఆ కమిటీలో ఎంతమంది ఉన్నారు? టోటల్ 85 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇన్ దమ్ 10 are సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ 7 చీఫ్ మినిస్టర్స్. ఓకే, ఆ టోటల్ 85లోని మనం ఆల్రెడీ కొందరు మ్యూజిషియన్స్ కానివ్వండి, ఎవరు యాక్టర్స్ కోసం డిస్కస్ చేశాం కదా, అలా కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? 10 సెంట్రల్ మినిస్టర్స్ అండ్ 7 చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. దే విల్ బి డిసైడింగ్ ఇయర్ లాంగ్ అనమాట. అంటే హౌ దే విల్ బి సెలబ్రేటింగ్ దిస్ 125th బర్త్ ఇయర్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అన్నది డిసైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ S-400 ట్రైనింగ్. ఓకే, యాక్చువల్గా ఇది ఏదైతే S-400 ఉందో అది మనకి తయారు చేసింది రష్యా వాళ్ళు. ఓకే, దిస్ పేపర్ ఆల్సో కమ్స్ అండర్ పేపర్ 3 అండర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ ఏంటి అవుతుంది అంటే దిస్ వాజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రష్యా, మాస్కోలో తయారవుతుంది. అయితే వి ఇండియన్స్ like our Indian people are being sent there to get training on how to use that. Okay, ఎలా ఉంటుంది S-400 అనేది, దాని వర్కింగ్ కానీ దాని ఫంక్షనింగ్ కానీ వాటి గురించి ట్రైనింగ్ తీసుకోవడానికి అని చెప్పి ఇండియా నుంచి వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు త్వరలో వెళ్తున్నారు. అయితే ఫస్ట్ బ్యాచ్, ఇట్స్ నాట్ లైక్ దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్, ఫస్ట్ బ్యాచ్ మనం పంపిస్తున్నాం అనమాట. ఏంటి ఫర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్? 400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే విల్ బి ఫినిషింగ్ దర్ ట్రైనింగ్. అయితే ఎంతమందిని ఫస్ట్ పంపిస్తున్నారు ఈ ట్రైనింగ్కి అంటే అరౌండ్ 100 ఇండియన్ మిలిటరీ పర్సనల్. ఓకే, ఆర్మీ పర్సన్స్ ఎంతమంది వెళ్తున్నారు మనకి మిలిటరీ వాళ్ళు? నియర్లీ 100 పంపిస్తున్నారు టు లెర్న్ దీస్ ఫ్రమ్ రష్యా. ఓకే, అయితే ఏదైతే మనకి లైక్ అక్కడ రష్యన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఖుదాసేవ్ అతని నేమ్. ఓకే, అతను చెప్పిన పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ డిస్కస్ చేశారనమాట అబౌట్ దిస్ S-400 ఏదైతే ఉందో దాంతో మనకి ఉన్న రిలేషన్ ఏంటి, రష్యాకి మనకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి అన్న దానికోసం ఆయన డిస్కస్ చేశారు. లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టోల్డ్ ఇన్ హిస్ ఓన్ పాయింట్స్. ఓకే, S-400 supplies initiative is one of the flagship projects in the Russian-Indian military and military technical cooperation. So, this is a notable initiative. Next, currently Russia and India are deeply involved in joint development and production of military equipment. Like, what we can infer from this point, India and Russia are working together on developing and producing military equipment. Okay. Components and spare parts as well as technology sharing, improving after sales service system. It means not just the development and production of equipment, వాటి స్పేర్ పార్ట్స్ కానివ్వండి, కాంపోనెంట్స్ ఏంటి, వాటిని తయారు చేయడం గురించి, వాటి యూసేజ్ గురించి, హౌ దే హ్యావ్ టు బి అసెంబ్ల్డ్, వాటి కోసం టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి, తర్వాత సర్వీస్ ఏం చేయాలి, ఆ సేల్స్ అయిన తర్వాత సర్వీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాటన్నింటి గురించి కూడా డిస్కస్ చేస్తూ అండ్ దే ఆర్ ఇన్ దిస్ జాయింట్ వెంచర్ నౌ. హూ ఆల్ ఆర్ దే? ఇండియా అండ్ రష్యా. డిఫెన్స్ కోఆపరేషన్ ఇండియాకి రష్యాకి మధ్యన ఇంకా ఏమి ఉన్నాయి? ఇట్స్ నాట్ జస్ట్ S-400 విచ్ ఈస్ కనెక్టింగ్ బోత్ ఇండియా అండ్ రష్యా. ఇది వరకు కూడా మనం చాలా డీల్స్ చేసాం, ఇంకా చేయబోతున్నాం. అవన్నీ ఏంటి అన్నది ఈరోజు చూద్దాం. ఓకే, అలాంగ్ విత్ S-400 AK-20 రైఫిల్ కాంట్రాక్ట్ అండ్ 200 KA-2260 యూటిలిటీ హెలికాప్టర్స్ సప్లై స్పేర్ పార్ట్ జాయింట్ ప్రొడక్షన్ అగ్రిమెంట్. లుకింగ్ ఫార్వర్డ్ అంటే వీ ఆర్ గోయింగ్ టు డూ దిస్ అగ్రిమెంట్ సూన్. అంటే లుకింగ్ ఫార్వర్డ్ అంటే లైక్ ఇంకా అవ్వలేదు, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అగ్రిమెంట్ ఆల్సో అబౌట్ ద స్పేర్ పార్ట్స్ జాయింట్ ప్రొడక్షన్. ఓకే, ఇంకా ఏంటి? మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ స్ట్రెంథనింగ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. దిస్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇదేదైతే చెప్పానో అగ్రిమెంట్ ఇట్స్ ఆల్రెడీ ఆన్ ప్రోగ్రెస్ అనమాట. ఓకే, next, Russia intended to be one of the biggest exhibitors at Aero India 2021 Bangalore. Okay, what Russia is intending, it is going to exhibit, like it wants to exhibit it equipments కానివ్వండి, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎయిరో ఇండియా 2021 విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ బెంగళూరు అక్కడ ఎగ్జిబిట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఓకే, అయితే పైన చెప్పిన పాయింట్లోని ఐ టోల్డ్ దట్ స్పేర్ పార్ట్స్ జాయింట్ ప్రొడక్షన్ కానివ్వండి అవన్నీ కూడా ఇంకా వీఆర్ గోయింగ్ టు దట్ అగ్రిమెంట్ అని. వై డూ వి నో అంటే ఎందుకు వల్ల, దానివల్ల మనకేంటి లాభం? ఇలాగా మనమే స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. లైక్ డైరెక్ట్లీ నాట్ టేకింగ్ ఫ్రమ్ దెమ్, వీఆర్ లెర్నింగ్ ద టెక్నాలజీ, వీఆర్ టేకింగ్ ది స్పేర్ పార్ట్స్ అండ్ వీఆర్ మేకింగ్ ద
equipment here. What is the use of that? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ సూట్ అవుతుంది? మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనమే చేసుకోగలిగే కెపాసిటీ మనది బిల్డప్ చేసుకోవడం అనమాట మేక్ ఇన్ ఇండియాలో. ఓకే, సో ఇవి ఆ కాన్సెప్ట్లోకి మనకి వస్తాయి. వెన్ యూ ఆస్క్ టు రైట్ అబౌట్ మేక్ ఇన్ ఇండియా ఓ ఆత్మనిర్భర్ భారత్, ఇలా న్యూస్లో వస్తున్న ఈ ఈవెంట్స్ని పిక్ చేసుకొని యూ కెన్ యాడ్ దెమ్ యాజ్ ఎగ్జాంపుల్స్ వైల్ రైటింగ్ యువర్ ఎస్సే. ఓకే, నెక్స్ట్ రష్యా అయితే ఎగ్జిబిట్ చేయాలి అనుకుంటుంది. వాట్ రష్యా వాంట్స్ టు ఎగ్జిబిట్ అంటే ఏంటి? ఇట్ వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ Su-57, Su-35 and MiG-35 fighter jets, helicopters Ka-52, Ka-226, Mi-17B 5, Mi-26 as well as 400 systems and many other new equipments and items. Okay, how can we remember all these names? You don't have to by heart all these names, but if you pick some of the examples and keep it in your mind, or while preparing your notes, if you use some of these examples, it will be easy for you to write in your exam. అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్లో ఏవో రాయడం కన్నా ఇఫ్ యూ ప్రిపేర్ యువర్ నోట్స్ బిఫోర్ హ్యాండ్, ఈ పలానా టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు వీ కెన్ రైట్. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో కానివ్వండి, ఏమైనా సరే ఇలా వస్తున్నప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఏదైనా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఇలాంటివి యూ క్యాన్ యూస్. సో దీస్ టర్మ్స్ యూ క్యాన్ నోట్ ఇన్ ఎ పాయింట్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు అతను? హీ సెడ్ బోత్ సైడ్స్ ఆర్ ఆల్సో మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ సెవరల్ అదర్ ప్రాజెక్ట్స్. ఇంకేం ప్రాజెక్ట్స్లోని వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, లైక్ ద మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ T-90, frigates, submarines and missiles, and joint production of unique BrahMos. Okay, these names are also important, you have to remember them. Okay, ఇవి ఇప్పుడు ఏం చేసాము అండ్ ఆల్రెడీ ఏం చేయబోతున్నాం. బట్ లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. In October 2016, India and Russia had finalized a broad agreement to set up a joint venture between Hindustan Aeronautics Limited (HAL) and two Russian defense majors for procuring 200 Kamau Ka-2260 chopper for Indian Armed Forces. There is nothing to explain in that. You have to definitely learn these terms. Ante names ఏంటన్నది మీ data గుర్తు పెట్టుకోవాలి. This is like the agreement which we have already done in 2016. Okay, next. According to the understanding, 60 Kamau 2260 helicopters will be supplied to India in flyaway condition. అంటే ఏంటి? అక్కడ తయారు చేసి మనకి ఇక్కడికి సప్లై చేస్తున్నారు త్రూ ఫ్లైఅవే కండిషన్. ఎన్ని మొత్తం 60 చేస్తున్నారు ఆ విధంగా. అండ్ 150 విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. మిగతా 150 ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఇండియా. హౌ? బై ఎడింగ్ ద స్పేర్ పార్ట్స్ అండ్ లెర్నింగ్ ద టెక్నాలజీ. మిగతా 150 ఏవైతే ఉన్నాయో రష్యా విల్ బి అసిస్టింగ్ ఇండియా ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. Russia had agreed to ensure the transfer of technologies to India as part of the part. Whenever there is a need of technology, like మనము as we are developing country, we are learning technology from the developed countries. లేకపోతే వేరే కంట్రీస్ నుంచి మన టెక్నాలజీ అనేది తీసుకుంటున్నాం. we are importing the technology, but it doesn't mean that every time we have to depend on them for technology. So main thing in the technological advancement for any country is while you're taking or importing some technology from the other country, definitely you should make sure that you are learning the technology. Okay, ప్రతిసారి అవసరమైనప్పుడల్లా వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాదు. we should be able to learn the technology. సో ఫర్దర్గా ఏమైనా కావాలి అంటే we should be able to use the technology, and మనం ఆ టెక్నాలజీని మించి ఏమైనా డెవలప్ చేయడానికి కూడా it will be possible for us. So whenever you are taking technology from a country, you should definitely learn the technology. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? Russia had agreed to ensure the transfer of technologies to India as a part of the pact. Okay, next, India and Russia finalized a deal for manufacturing AK-203. ఇది మనకి ఎప్పుడు మాస్కోలోని మన రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో రీసెంట్గా మాస్కోలోని లాస్ట్ ఇయర్, అప్పుడు ఫైనలైజ్ చేశారు. ఇది ఏది? ఇండియా అండ్ రష్యా డీల్ ఏదైతే ఉందో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ AK-203. నెక్స్ట్ యూ కెన్ సీ హె పిక్చర్. దిస్ ఈజ్ ద మిసైల్. ఇప్పుడు వరకు మనం ఏదైతే మాట్లాడుతున్నామో S-400 అబౌట్ దట్. ఓకే, అయితే ఇది ఏంటిది? S-400 అనేది ఏంటి? మనకి రష్యాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఏంటి? సర్ఫేస్ టు ఎయిర్, SAM, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లోకి ఇది వస్తుంది. మనకి మిసైల్స్ కోసం డిస్కస్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు వాటిలో ఇంకా బ్రీఫ్గా నేను చెప్తాను టైప్స్ ఆఫ్ ద మిసైల్స్. ఓకే, ద మిసైల్ సిస్టమ్ ఇంటిగ్రేట్స్ ఏ మల్టీ ఫంక్షన్ రాడార్. ఏమేమి ఉంటాయి? లైక్ లెట్స్ జస్ట్ లెర్న్ కంప్లీట్లీ అబౌట్ దిస్ S-400 నౌ. ఓకే, ఏమేమి ఉంటాయి ఇందులో? మనకి మల్టీ ఫంక్షన్ రాడార్, ఆటోనమస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్, లాంచర్స్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. దీస్ ఆల్ విల్ బి దే ఇన్ దిస్ మిసైల్ సిస్టమ్. ఇట్ కెన్ ప్రొవైడ్ లేయర్డ్ డిఫెన్స్. అంటే ఏంటి? పూర్తిగా మనం 3 టైప్స్ ఆఫ్ మిసైల్స్ని పంపించే విధంగా మనకి లేయర్డ్ డిఫెన్స్ కెపాసిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఒక దగ్గర నుంచి ఒక డిస్టెన్స్ ఒక పర్టికులర్ టైప్లోనే పంపించడానికి కాదు. 3 టైప్స్ ఆఫ్ మిసైల్స్ మనం పంపించడానికి లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది మనకి ఈ S-400లో ఉంది. ఓకే, అయితే ఇదేంటి?
ఏమేమి ఉన్నాయని చెప్తాం. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ టార్గెటింగ్, అంటే ఎంతవరకు టార్గెట్ చేయగలుగుతుందని చూద్దాం. The S-400 Triumph can engage all types of aerial targets such as the aircraft, ballistic and cruise missiles. అంటే ఏంటి, ఓన్లీ ఎయిర్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాదు, ఎయిర్క్రాఫ్ట్, బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే ఏంటి, మొత్తం ఏ టైప్ టార్గెట్ చేయగలదు, విచ్ ఇస్ ఆన్ ద ల్యాండ్, ఎయిర్ అండ్ ఈవెన్ ఇన్ ద వాటర్, విచ్ ఆర్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 400 కిలోమీటర్స్. ఎంత రేంజ్ వరకు ఇది చేస్తుంది, 400 కిలోమీటర్స్ వరకు చేయగలుగుతుంది. అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అప్ టు 300 కిలోమీటర్స్. ఆల్టిట్యూడ్ అంటే యూ హ్యావ్ టు సీ పైకి అనమాట, పై డిస్టెన్స్ ఎంత, హైట్ ఎంత వరకు చేయగలుగుతుంది, 330 కిలోమీటర్స్ వరకు చేయగలుగుతుంది. ఇట్ క్యాన్ ట్రాక్ 100 airborne targets including super fighters such as the American built F-35 and engage 6 of them simultaneously. Okay, it can engage at a time 6 types of ఫైటర్స్ జెట్, ఏవైతే మనకి అవతల నుంచి ఆపోజిట్లో ఏవైతే ఉంటుందో అటువంటివి ఒకేసారి 6 ఇది ఎంగేజ్ చేయగలదు. ఓకే, దగ్గర ఇట్ కెన్ ట్రాక్ 100 airborne targets. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ S-400. నెక్స్ట్, ఇంకా దీని కెపాసిటీ కోసం చూస్తే, క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ 4 new missile types in addition to the earliest S-300. S-300 ఏదైతే ఉందో దానికంటే ఇది చాలా అడ్వాన్స్డ్ అనమాట. S-400 ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ క్యాపబుల్ దాన్ ద S-300. ఓకే, అయితే ఇది ఏమేమి డిస్ట్రాయ్ చేయగలదు అంటే, S-400 క్యాన్ డిస్ట్రాయ్ ఎయిర్బోర్న్ టార్గెట్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 250 కిలోమీటర్స్. ఓకే, 400 వరకు మనం ఏదైనా ట్రాక్ చేయగలదని చెప్పాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ట్రాయింగ్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ టిల్ ద రేంజ్ ఆఫ్ 250 కిలోమీటర్స్ వరకు ఏమైనా టార్గెట్స్ ఉంటే ఇట్ కెన్ ఈజీలీ డిస్ట్రాయ్ దెమ్. ఇంకా ఇందులో ఉన్న రాడార్ సిస్టమ్ ఏంటి, ద 92N6E radar of the defense system can detect and track aircraft, rotorcraft, cruise missiles, guided missiles, drones and ballistic rockets within the distance of 600 kilometers. Okay, so it can easily detect whatever may be on its way till 600 kilometers. Okay, ఇదంతా కూడా మనం ఏం చూసినప్పటి వరకు, వాట్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అండ్ వాట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ S-400. అయితే ఇది ఎక్కడైనా ఆల్రెడీ యూజ్ చేస్తారా, లైక్ ఇంకా మన ఇండియాకి ఇప్పుడు తెచ్చుకుంటున్నాం సరే, వీఆర్ గెటింగ్ ట్రైన్ నౌ, బట్ ఎర్లియర్ ఎక్కడైనా రష్యా ఆల్రెడీ ఇది యూజ్ చేసిందా S-400 అంటే, ఇట్ హ్యాస్ బిన్ డిప్లాయిడ్ ఇన్ సిరియా ఇన్ 2015. ఓకే, సిరియన్ అండ్ రష్యన్ నావల్ ఏవైతే ఉన్న ఎయిర్ అసెట్స్ ఉన్నాయో సిరియాలోని, వాటిని అప్పుడు స్ట్రైక్స్ అవి జరిగేవి కదా, అక్కడ వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి 2015లోనే అక్కడ డిప్లాయ్ చేసింది. అక్కడ కాకుండా ఆల్రెడీ ఇంకా రష్యా మనకి ఉక్రెయిన్ దగ్గర క్రిమియాని అది ఎనెక్స్ చేసుకుంది. అయితే ఆ ఎనెక్స్ చేసిన పెనిన్సులా ఎక్కడైతే ఉందో అక్కడ దాని పొజిషన్ స్ట్రెంథన్ చేసుకోవడానికి క్రిమియాలో కూడా ఇది S-400 అన్న దాన్ని అక్కడ కూడా స్టేషన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ పెట్టారు ఇవి, ఒకటేమో సిరియాలోని, ఇంకొకటి క్రిమియాలోని ఆల్రెడీ పెట్టడం జరిగింది. నెక్స్ట్, అయితే మనం ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాం కదా, అప్పుడు ఏంటి జరిగింది యాక్చువల్గా అంటే, 2018 అక్టోబర్లోని ఇండియా సైన్ చేసింది రష్యాతోని డీల్. ఎంత, వాట్ ఈస్ ద అమౌంట్, $5.43 billion అమౌంట్తోని రష్యాతోని డీల్ చేసింది టు గెట్ 5 S-400 ట్రయంఫ్ రెజిమెంట్స్. ఓకే, అయితే యూఎస్ మనకి ఆల్రెడీ వార్న్ చేసింది అనమాట, యూ డోంట్ టేక్ ఫ్రమ్ దెమ్, యూ కెనాట్ టేక్ ఫ్రమ్ దెమ్ ఆర్ ఎల్స్ వీ విల్ బీ గివింగ్ శాంక్షన్స్, మేము మీకు శాంక్షన్స్ అన్నవి పెడతాము అని చెప్పి యూఎస్ ఆల్రెడీ వార్న్ చేసింది. ఈవెన్ దెన్ వీఆర్ టేకింగ్ దట్. ఓకే, అయితే ఏ కండిషన్ మీద, ఎక్కడ ఇది శాంక్షన్ ఏమని పెట్టిందంటే, ఆ శాంక్షన్స్ అండర్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పి పెట్టింది, CAATSA. ఓకే, అయితే ఆల్రెడీ ఇలాగా ఈ శాంక్షన్ అనేది ఇంకెవరికైనా పెట్టిందా, ఇలాంటి శాంక్షన్స్ ఎవరికైనా పెట్టిందా అంటే, ఆల్రెడీ టర్కీకి సేమ్ శాంక్షన్స్ అనేవి పెట్టింది వెన్ దే బాట్ S-400 మిసైల్ ఫ్రమ్ రష్యా. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇండో-పెసిఫిక్ ఎన్వాయ్. అంటే ఏంటి, ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనమాట. దిస్ ఆల్సో కమ్స్ అండర్ పేపర్ 3. అంటే ఏంటి అంటే, నాట్ లెటింగ్ సమ్మన్ టు ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద సీ. ఒకరి కిందే ఒకళ్ళ అథారిటీలోకి సీ అనేది వెళ్ళిపోకూడదు, ఇట్ ఈస్ ఫర్ ఆల్ అని చెప్పి ఆ సెక్యూరిటీ కోసం, ఫర్ సెక్యూరింగ్ ద మెరైన్, ఓకే, ఏదైతే ఉందో మెరిటైమ్ సెక్యూరిటీ కోసం అని చెప్పి ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అయితే ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, జపాన్ తాలూకా విజన్ ఏంటి, టు ప్రొటెక్ట్ దిస్ ఇండో పసిఫిక్ ఏదైతే ఉందో దాన్ని. అయితే ఇండియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ పార్ట్నర్ ఇన్ జపాన్స్ విజన్ నా. ఓకే, అయితే ఇండియా అండ్ జపాన్ ఏమని చెప్పింది, ఇట్ ఈస్ ద ఇండిస్పెన్సిబుల్ పార్ట్నర్ దేనికి, ఇన్ అచీవింగ్ ద విజన్ ఆఫ్ జపాన్. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ జపాన్ హియర్, ఇట్ వాంట్ టు అచీవ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. And both countries have been deepening cooperation. Both the countries have ikkada India and Japan are working together for the maritime security and connectivity. Okay,
It is the natural shared goal for the two Asian maritime powers, Japan in the Pacific Ocean. Who is protecting or securing it in the Pacific Ocean? Japan, and India in the Indian Ocean. So this is termed as Indo-Pacific Envoy. Okay. ఇక్కడ మనకి చూడండి, ఇది కూడా మనకి ఎవరు చెప్పారు అంటే జపాన్ తాలూకా అంబాసిడర్ చెప్పారు. అతని పేరేంటి? సతోషి సుజుకి. దీస్ ఆర్ ద వర్డ్స్ సెడ్ బై హిమ్. నెక్స్ట్, ఇంకా సుజుకి ఐడెంటిఫైడ్ maritime security and digital connectivity as important areas for trilateral discussion. వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే డిస్కషన్లో మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే అబౌట్ ద కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఓషన్. ఎవరెవరు, హూ ఆర్ ద త్రీ పార్టీస్ అంటే ఇండియా, జపాన్ అండ్ ఫ్రాన్స్. అయితే ఈ న్యూస్కి సంబంధించి రిలేటెడ్ ఇంకో టాపిక్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్వాడ్ అన్న ప్లాట్ఫామ్లో కూడా ఇదే టాపిక్ మీద జపాన్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ దిస్ టాపిక్ ఈవెన్ దేర్. ఓకే, దేని మీద ఫోకస్ చేస్తారు? ఇండో పసిఫిక్ టాపిక్ మీద. అయితే క్వాడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్వాడ్ హియర్? ఎప్పుడైనా న్యూస్లో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, రిలేటెడ్ ఏదైనా టర్మ్ వచ్చినప్పుడు దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి, ఎవరున్నారన్నది కూడా మనం అప్పుడే నేర్చేసుకుంటే ఇట్ విల్ బి సింపుల్ ఫర్ అస్. క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు? ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్. దీస్ ఆర్ ద పార్టీస్ ఇన్ క్వాడ్. ఇది దేనికోసం? ఫర్ వాట్ దీస్ కంట్రీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్. దేనికోసం? ఎందుకని ఇంత పర్టికులర్గా పసిఫిక్ అంటున్నారంటే బికాస్ ఇట్ హ్యాస్ there is increase in the Chinese military assertiveness in recent years. వాటిలోని ఎక్కువగా చైనా తాలూకా యాక్టివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, లైక్ క్లెయిమింగ్ దిస్ ఇస్ ఆసీ, ఆ విధంగా అవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి టు ప్రొటెక్ట్ దట్ ఫ్రీ అండ్ ఓపెన్ ఉండాలి, పసిఫిక్ ఓషన్ ఈజ్ నాట్ లైక్ బిలాంగింగ్ టు ఎ పర్టికులర్ కంట్రీ అని చెప్పేసి దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బడ్జెట్ బైట్. దిస్ కమ్స్ అండర్ ఎకానమీ. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ 4 కింద వస్తుంది ఇది. వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ నౌ? ఎక్స్పోర్ట్స్ నీడ్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయాయి. ఓకే, ఎకనామిక్ గ్రోత్ ఏదైతే కావాలి అంటే దానికి బడ్జెటరీ సపోర్ట్ అన్నది అవసరం. బడ్జెట్ తాలూకా సపోర్ట్ కావాలి ఎక్స్పోర్ట్స్కి. వై ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్? బికాస్ ఆఫ్ ద పాండమిక్. యాజ్ వి ఆల్ నో, పాండమిక్ అవ్వడం వల్ల ఏమైంది, మనకి ఎక్స్పోర్ట్స్ అన్నవి కంట్రీ నుంచి చాలా విషయాల్లో తగ్గిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఎక్స్పోర్ట్స్ బాగా పడిపోయాయి. అయితే లాక్డౌన్ అవి తీసిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అవి జరుగుతున్నాయో అగైన్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. బట్ యాజ్ ఎర్లియర్ ఎలా ఉండేది అంతే విధంగా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరగదు కదా. డెఫినెట్లీ ఆల్ నో హౌ బ్యాడ్లీ ద ఎక్స్పోర్ట్స్ వర్ హిట్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవ్మెంట్ అంత త్వరగా మనకి పికప్ అవ్వదు అండ్ అంత మంచిగా కూడా మనకి గ్రోత్ అనేది ఉండదు. సో వాట్ డస్ ఎక్స్పోర్ట్ నీడ్ నౌ? ఇట్ నీడ్స్ ద బడ్జెటరీ సపోర్ట్. బడ్జెట్ నుంచి సపోర్ట్ కావాలి ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో, మన ఎకానమీ పడిపోయిన దానికన్నా ఎక్స్పోర్ట్స్ అన్నవి చాలా ఎక్కువగా పడ్డాయి. షేర్ ఇన్ ఏంటి జీడిపి డిప్స్. ఇప్పుడు జీడిపిలో ఒక ఇంత పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అని పర్సెంట్ అవన్నీ ఉంటాయి కదా. అయితే ఎక్స్పోర్ట్స్ తగ్గ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా తగ్గిపోయింది. ఓకే, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లూజింగ్ ద షేర్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ఓకే అండ్ ఫర్ కన్సిడరబుల్ పీరియడ్. దేనివల్ల? ఏం రీజన్స్ వల్ల? లో ఆయిల్ ప్రైజెస్ వర్ ఎ కీ రీజన్. దేనివల్ల? లో ఆయిల్ ప్రైజెస్ అనేది చాలా తక్కువగా అవడం వల్ల ఒకటి తగ్గిపోయింది. బట్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వేరే ప్రోడక్ట్స్, నాన్ ఆయిల్ ప్రోడక్ట్స్ కూడా తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. ఓకే, అయితే మళ్ళీ Q2 అంటే ఏంటి? సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి కొంచెం పెరిగింది. సెకండ్ క్వార్టర్లో పెరిగినా సరే అది అంత ఎక్కువగా మనకి థర్డ్ క్వార్టర్లో ఏమీ కూడా కనిపించలేదు. బికాస్ ఎందువల్ల? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, పాండమిక్ క్లోజ్ అయినా కూడా ఏవి కూడా అంత త్వరగా పికప్ అవ్వలేదు ఇంకా. సో దెర్ ఈజ్ నో మచ్ చేంజ్ ఇన్ ద అదర్ క్వార్టర్స్. ఫస్ట్ నుంచి సెకండ్ కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, బట్ ఆ తర్వాత మళ్ళీ థర్డ్కి వచ్చేటప్పటికి అంత ఇంప్రూవ్మెంట్ అన్నది లేదు. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఫెల్ ఫాస్టెస్ట్ అమాంగ్ ఎమర్జింగ్ నేషన్స్. మిగతా నేషన్స్తో పోల్చుకుంటే మన ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అయితే చాలా ఎక్కువగా పడిపోయాయి. ఓకే, అయితే ఈ మొత్తం ఎకనామిక్ రికవరీ కావాలి అనుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా COVID-19 తాలూకా న్యూ వేవ్ వస్తుంది, సెకండ్ వేవ్ వస్తుంది. ఇవన్నీ రావడం వల్ల గ్లోబల్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోయింది. సో దీనివల్ల వీళ్ళు ఏమంటున్నారు అంటే కొన్ని స్ట్రాటజిక్ ఇన్సెంటివ్స్ అన్నవి బడ్జెట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ కావాలి టు బూస్ట్ ఇట్. సో బడ్జెట్ నుంచి ఇంత ఇన్సెంటివ్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తే ఎక్స్పోర్ట్స్ విల్ బీ ఇంక్రీజ్డ్ అని చెప్పి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ బడ్జెట్ బై. ఏమీ లేదు, ఎక్స్పోర్ట్స్కి బడ్జెట్ తాలూకా సపోర్ట్ కావాలి ఫర్ బూస్టింగ్. బికాస్ ఆఫ్ ద పాండమిక్ అన్ని ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి అండ్ ఈవెన్ వెన్ వీ సీ ద క్వార్టర్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ దెర్ ఈస్ నో మచ్ ఇంప్రూవ్మెంట్.
నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ ఏ షేర్ బైబ్యాక్ అంటే ఏంటి. ఇప్పుడు నాదొక కంపెనీ ఉంది. ఓకే, ఇట్ విల్ ఆల్సో కమ్ అండర్ పేపర్ 4. నాదొక కంపెనీ ఉంది అండ్ ఐ హ్యావ్ సోల్డ్ మై షేర్స్ అవుట్ సైడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, బట్ అగైన్ ఐ వాంట్ టు బై బ్యాక్ దో షేర్స్ని. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి షేర్స్ కొనేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? వై దిస్ టాపిక్ షేర్ బైబ్యాక్ హ్యాస్ కమ్? The board of directors of GAIL, GAIL అంటే ఏంటి? It is a gas distributor, India's largest gas distributor company. It is planning to buy back its shares. ఓకే, మొత్తం ఎంత షేర్స్ తిరిగి కొనుక్కోవాలనుకుంటుందంట? 1046 crore షేర్ని బైబ్యాక్ చేయాలని అనుకుంటుంది. అయితే యాక్చువల్గా బైబ్యాక్ అంటే ఏంటి? షేర్ రీపర్చేస్ ఆర్ బైబ్యాక్ ఇస్ a decision by a company to purchase. Who has made this decision? It's made by the company, not by the shareholders. The shareholders don't want to sell it to the company. The company want to buy it back from the shareholders. Okay, to purchase its own stock from the market. మార్కెట్లో ఏవైతే దీని షేర్స్ ఉన్నాయో తిరిగి కొనుక్కోవాలనుకుంటుంది. ఎందువల్ల కొనుక్కోవాలనుకుంటుంది? సచ్ ఏ మూవ్ రెడ్యూసెస్ ద నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. మార్కెట్లో ఏవైతే ఎక్కువ షేర్స్ ఉండిపోయాయో కంపెనీ, అవన్నీ కూడా తిరిగి కంపెనీ పొందడానికి. అండ్ టెన్ టు పుష్ అప్ దేర్ ప్రైస్, తీసుకొని ఎక్కువ వాళ్ళ దగ్గర షేర్స్ పెట్టుకోవడం వల్ల ప్రైస్ని కూడా పెంచడానికి. అండ్ ఈజ్ ఆఫన్ అండర్టేకెన్. ఎప్పుడు తీసుకుంటారు జనరల్గా డెసిషన్ అంటే? వెన్ మేనేజ్మెంట్ కన్సిడర్స్ ద కంపెనీ షేర్స్ అండర్ వాల్యూడ్. బయట వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఏ ప్రైస్కైనా అమ్మొచ్చు, ఏ ప్రైస్కైనా డిసైడ్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ దగ్గర ఉంటే ఇట్ కెన్ డిసైడ్ ఇట్స్ ద వాల్యూ పడిపోతుంది మార్కెట్లో దీని షేర్స్కి అనుకున్నప్పుడు ఇట్ విల్ థింక్ ఆఫ్ బయింగ్ బ్యాక్ ద షేర్స్. ఓకే, కంపెనీస్ బై బ్యాక్ షేర్స్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఫర్ వాట్ రీజన్స్ దే విల్ బి బయింగ్? వన్ థింగ్ ఈస్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద రిమైనింగ్ షేర్స్ అవైలబుల్. కంపెనీతో ఏవైతే షేర్స్ ఉన్నాయో వాటి నెంబర్ పెంచుకోవడం కోసం ఆ మార్కెట్లోని షేర్స్ అని తిరిగి తీసుకుంటుంది. అండ్ టు రిటర్న్ సర్ప్లస్ క్యాష్ టు ద షేర్ హోల్డర్స్. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా రిటర్న్స్ని ఇవ్వడం కోసం కూడా అది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ, లెట్స్ సీ ఈ కంపెనీలో ఏం జరిగింది అని. ఇన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద కంపెనీ సెడ్ ఇట్స్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద బైబ్యాక్ ఆఫ్ 6.97 crore షేర్స్. ఓకే, ఎన్ని క్రోర్స్ షేర్స్ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు? 6.97 crores. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ ₹150 per share. ఒక షేర్కి 150 రూపీస్ చొప్పున వాళ్ళు తిరిగి తీసుకోవడానికి చూస్తున్నారు. ద షేర్స్ బీయింగ్ బాట్ రిప్రజెంట్ 1.55% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్. టోటల్గా ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి మనకి 1.55% మాత్రమే వాళ్ళు తిరిగి తీసుకుంటున్నారు. పెయిడ్ అప్ అంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా ఏవైతే పే చేశారో అవి. ఓకే, నెక్స్ట్ ద కంపెనీ బోర్డ్ ఆల్సో డిక్లేర్డ్ అన్ ఇంటరిమ్ డివిడెంట్ ఆఫ్ 25%, ₹2.50 per share ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21. ఓకే, 2020-21కి కావాల్సిన దాంట్లో నుంచి ఆల్రెడీ ఎంత? 25%. ఎప్పుడైనా సరే ఇంటరిమ్ డివిడెంట్ అంటే ఏంటి? ఆ ఫైనాన్షియల్ ఇయర్ తరగ స్టేట్మెంట్ అన్నది మనం ముందు తయారు చేయక ముందే ఏవైతే పే చేస్తున్నారో అవి. ఓకే, ది షేర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు అవి ఇచ్చేసారు, అమౌంట్ ఎప్పుడు ఇచ్చారు? బిఫోర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారవ్వక ముందే ఇస్తే దాన్ని మనం ఇంటరిమ్ డివిడెంట్ అని చెప్పి అంటాం. అదెంత ఉందంట? 25%. ఓకే, నెక్స్ట్ ద సెంటర్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఆస్క్డ్ ఎ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ టు ఇష్యూ బైబ్యాక్స్ టు హెల్ప్ షోర్ అప్ ఇట్స్ ఫైనాన్సెస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమి అడుగుతుంది? ఇట్స్ నాట్ ద డెసిషన్ టేకన్ బై ద గెయిల్ ఇట్ సెల్ఫ్. ఓకే, మిగతా చాలా కంపెనీస్కి కూడా అడుగుతుంది, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఐ రిమెంబర్ 8 ఎన్నో అడిగినట్టుంది. ఓకే, అన్ని కంపెనీస్కి సెంటర్ ఏమని చెప్తుంది? జస్ట్ బై బ్యాక్ యువర్ షేర్స్ టు ఇంక్రీజ్ ద కంపెనీ. ఏదైతే పాండమిక్ వల్ల హిట్ అయి ఉందో గవర్నమెంట్, దాని దగ్గర ఏవైతే అంత తగ్గిపోయిందో, బై బాయింగ్ దిస్ ద ఫైనాన్సెస్ మే రైజ్, గవర్నమెంట్ హోల్డింగ్స్ అన్నో పెరుగుతాయని చెప్పేసి తిరిగి తీసుకోమని చెప్తుంది. అయితే ఏ కంపెనీస్ కన్సిడర్ చేసేప్పుడు బైబ్యాక్ కోసం అని చెప్తున్నారు అంటే ఏ కంపెనీస్ వస్తున్నాయి? మైనర్, ఏది? కోల్ ఇండియా. ఓకే, మైనింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా. పవర్ యూటిలిటీ, పవర్ కంపెనీ ఏంటి? ఎన్టీపీసీ. అండ్ మినరల్స్ ప్రొడ్యూసర్ ఎన్ఎండిసి. ఓకే, నౌ అయితే ఇవన్నీ చేయడం వల్ల అసలు గవర్నమెంట్కి ఏంటి లాభం? ఓకే, ఇట్ ఈస్ ఆస్కింగ్ టు బై బ్యాక్ టు ఇంక్రీజ్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ఇట్, హోల్డింగ్ ఆఫ్ ఇట్. దెన్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ టు ద గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ జిఏఎల్ ఏదైతే ఉందో అందులో గవర్నమెంట్ స్టేక్ ఎంత ఉంది? 52.1% ఉంది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద షేర్ బైబ్యాక్. ఓకే, అండ్ ఎన్టీపీసీ ఏదైతే ఉందో అందులో ఇండియా సోల్డ్ షేర్స్ వర్త్ ₹1066 crore back to the company, accounting for around 47% of the shares accepted under the repurchase offer. So తిరిగి మళ్ళీ కంపెనీకి అది ఎంత అమ్మేస్తుంది? 1066 crore షేర్స్ అన్నవి అమ్మేయడం జరుగుతుంది.
ద గవర్నమెంట్ ఆల్సో రిసీవ్డ్ 1377 crore. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ హోల్డింగ్స్ ఎందులో ఉన్నాయి, ఎన్ఎండిసిలో ఉన్నాయి, అందులోని అమ్మేయడం వల్ల ఎంత వస్తుంది గవర్నమెంట్కి 1377 crore అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇదెంత బై టేకింగ్ అప్ ఓవర్ 99% ఆఫ్ ద బైబ్యాక్ ఆఫర్. అయితే లెట్స్ సి దీస్ ఆర్ ద కంపెనీస్, గెయిల్, ఎన్టీపీసీ అండ్ ఎన్ఎండిసిలోని బైబ్యాక్ అన్నది చేస్తున్నారు. సో అయితే ఈ ఎన్టీపీసీ అన్నది ఏంటి? ఎన్టీపీసీ మీన్స్ అంటే ఇలా ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ కోసం వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ లెర్న్ అబౌట్ దాట్ దెన్ ఇట్ సెల్ఫ్ అది కూడా మనకి చాలా పోర్షన్ అనేది కవర్ అవుతుంది. సో డోంట్ కీప్ ఇట్ ఫర్ లాటర్. చిన్నగా అట్లీస్ట్ న్యూస్లో ఏదైనా ఒకటి వచ్చింది అంటే దానికోసం ఎక్కువ రీసెర్చ్ చేయకపోయినా మినిమం ఇన్ఫో అన్నది మనకి తెలిసి ఉండాలి. ఓకే, అయితే వాట్ ఈజ్ ఎన్టీపీసీ? నార్త్ కాన్పురా థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, ఎక్కడుంది ఇది? మనకి జార్ఖండ్లోని చత్రా డిస్ట్రిక్ట్లోని ఉంది. ఓకే, అండ్ హూ ఓన్స్ దిస్? దిస్ పవర్ స్టేషన్ ఈజ్ ఓన్డ్ బై ఎన్టీపీసీ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి అంటే ఏంటి? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దిస్ ఈజ్ ఏ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ మినరల్ ప్రొడ్యూసర్. ఓకే, ఇందులోని 69.65% షేర్స్ ఆర్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ అడ్మినిస్టర్డ్ అండర్ under whom control it will be? It will be under the control of Ministry of Steel. The next topic is super earth exoplanet in our galaxy older than sun. అంటే ఏంటి? ఒక ప్లానెట్ ని కనుక్కున్నారు అండ్ మన గెలాక్సీలోనే అది మన సన్ కంటే కూడా చాలా ఓల్డ్ అంట ఆ ప్లానెట్ ఏదైతే ఉందో. వాట్ ఈస్ ఎక్సోప్లానెట్? జనరల్లీ మీన్స్ ఎక్సోప్లానెట్ అంటే మన సోలార్ సిస్టమ్ కాకుండా మన గెలాక్సీలోనే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఏదైతే మన సోలార్ సిస్టమ్కి బయట ఉందో అది. ఓకేనా? It comes into the paper 4 under టెక్నాలజీ. ఓకే, స్పేస్ రిలేటెడ్ సంబంధించి అవన్నీ కూడా మనకి టెక్నాలజీలోనే వస్తాయి. అయితే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్స్ నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ టెస్ట్. ఏ శాటిలైట్ ద్వారా తెలుసుకుందాం మనం? ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ టెస్ట్ హ్యాస్ డిస్కవర్డ్ అన్ ఎక్సోప్లానెట్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీ ఇన్ దాట్ నాసా తాలూకా టెస్ట్ అన్న శాటిలైట్ ఏమేమి ఫౌండ్ అవుట్ చేసింది? ఒక ఎక్సోప్లానెట్ని ఫైండ్ అవుట్ చేసింది. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు వెంటనే ఇలా ఫైండ్ అవుట్ చేసిన నెక్స్ట్ డేనే బయటకి ఇన్ఫో అన్నది ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఏదో సమ్ మీటింగ్లో ఎందులోనో వాళ్ళు రివీల్ చేశారు. ఓకే, వీ హ్యావ్ ఫౌండ్ దిస్ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, అయితే రీసెర్చర్స్ ఏమని చెప్తున్నారు? దిస్ ఈజ్ 10 billion years ఓల్డ్. అంటే ఏంటి? మన సన్ పుట్టిన ఏజ్ కంటే చూస్తే ఇట్ ఈస్ ట్వైస్ ఓల్డర్ దాన్ ద సన్. సన్ కంటే ట్వైస్ అనమాట. సన్ పుట్టడానికి ఎప్పుడు అనమాట చాలా 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 లాంగ్ బ్యాకే ఇది పుట్టింది అని చెప్పి. పుట్టడం ఇన్ ద సెన్స్ ఇట్ ఫార్మ్డ్. ఓకే, ద ప్లానెట్ నేమ్డ్. ఆ ప్లానెట్కి నేమ్ ఏమని ఇచ్చారు? TOI 561b. అయితే ఇట్ విల్ బి ఆర్బిటింగ్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్. యాజ్ ఇట్ ఈస్ ఆర్బిటింగ్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్ వీ కాల్ ఇట్ లైక్ ఎక్సో ప్లానెట్. ఓకే, అయితే సైజ్ చూసుకుంటే ఈ ప్లానెట్ ఎంత ఉందంట? 1.5 times ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ ఉన్నంత మాస్, ఎర్త్ ఉన్నంత డెన్సిటీ అదే విధంగా కనిపిస్తుంది, బట్ సైజ్ చూస్తే మాత్రం 1.5 times ఉంటుంది ఎర్త్ కంటే అని చెప్పి అంటున్నారు. ఓకే, అండ్ యాజ్ వీ హ్యావ్ లర్న్డ్ ఇట్ ఈస్ ఆర్బిటింగ్ అవుట్ సైడ్ ద సన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గ్యాలక్టిక్ థిక్ డిస్క్ వెరీ క్విక్లీ అండ్ కంప్లీట్స్ ఇట్ ఇన్ అబౌట్ 12 hours. అంటే ఏంటి? అది సన్ చుట్టూ తిరుగుతుంది, ఆర్బిట్ చేస్తూ ఉంది, బట్ ఎంత టైంలో అది ఆర్బిట్ చేస్తుందంట? 12 hours కంప్లీట్ చేస్తుందంట ఒకసారి అది తిరగడం. ఓకే, నెక్స్ట్ the study also mentions that the temperature on the planet's surface reaches 1726 degrees Celsius. అంటే ఏంటి? అది హ్యాబిటేట్కి పనికిరాదు, అంటే ఉండడానికి పనికిరాదు, లైఫ్ సర్వే అంత టెంపరేచర్ అక్కడ లేదు. ఇట్స్ వెరీ హాట్. ఆ ప్లానెట్ తరక సర్ఫేస్ చూడండి 1726 degrees Celsius ఉందంట. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హ్యాబిటేషన్. సో యూ కెనాట్ కంక్లూడ్ దాట్ ఫస్ట్ నుంచి కూడా ఈ ప్లానెట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా హ్యాబిటేషన్కి పనికిరాదు అని యూ కెనాట్ కంక్లూడ్, బికాస్ ఇప్పుడు అంత ఉంది టెంపరేచర్, బట్ ప్రీవియస్లీ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. ఓకే, అంత ఓల్డ్ అన్నప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దాని మీద హ్యాబిటేషన్ జరిగిందా లేదా, లైఫ్ ఉందా లేదా, కండిషన్స్ ఎలా ఉన్నాయన్నది వీ డోంట్ నో, బట్ అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హ్యాబిటేషన్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే హౌ ఇట్ ఈస్ టెక్స్చర్ కానీ అది చూడడానికి ఏ విధంగా ఉందంట ప్లానెట్ అనేది? ద రాకీ ప్లానెట్స్ మాస్, ఇట్ ఈస్ రాకీ. ఓకే, దాని రేడియస్ డెన్సిటీ అవన్నీ కూడా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేశారు అంటే హవాయిలోని ఉన్న అబ్జర్వేటరీ, దాని పేరేంటి? WM Keck అబ్జర్వేటరీ. పక్కనే పిక్చర్ పెట్టాను చూడండి, అదే అబ్జర్వేటరీది. ఓకే, అక్కడ అది ఎక్కడుంది? హవాయి ఐలాండ్స్లో మనకు ఉంది. ఆ అబ్జర్వేటరీలోని మనకి దీనికోసం ఫైండ్ అవుట్ చేశారు. TOI 561b ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాకీ ప్లానెట్స్ యట్ డిస్కవర్డ్. ఇప్పుడు వరకు ఏవైతే ఎక్సో ప్లానెట్స్ని డిస్కవర్ చేశారో అన్నింటిలో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఇట్ ఈస్ నాట్ ద ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాకీ ప్లానెట్స్. అంత ఓల్డ్ అంటే బై దాట్ దే ఆర్ కంక్లూడింగ్ దాట్ నియర్లీ ఇప్పుడు ఎప్పుడైతే మన యూనివర్స్ ఫామ్ అయిందో
అది ఎన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే మన యూనివర్స్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఈ రాకీ ప్లానెట్స్ అన్నవి ఉన్నాయి. బికాస్ దే ఆర్ సో ఓల్డ్. ఇప్పుడు ఇది తీసుకుంటే చూడండి, సన్ ఫామ్ అవడానికి ఇంకా ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇది ఫామ్ అయిందంటే అప్పటి నుంచే మనకి రాకీ ప్లానెట్స్ అన్నవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే ఓల్డ్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఏంటి డెన్సిటీ అన్నది తక్కువగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. బికాస్ అక్కడ ఏవైతే హెవీ మెటల్స్ ఉంటాయో వాటి క్వాంటిటీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల డెన్సిటీ అన్నది తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే కనుక్కున్నారో అది కూడా ఎర్త్తో కంపేర్ చేస్తే డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైతే ఎర్త్ తాలూకా డెన్సిటీ ఉందో అది ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ అవర్ ప్లానెట్. ఏవైతే హెవీ మెటల్స్ అక్కడ లేవని చెప్తున్నామో అవి మన ఎర్త్లో ఉంటాయి. ఎందుకని? మన ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయింది? సన్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత. సన్ ఈజ్ ఎ స్టార్ యాజ్ వి ఆల్ నో. అది ఎక్స్ప్లోడ్ అయ్యి సూపర్ నోవాగా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎలిమెంట్స్ అన్నీ కూడా దూరంగా విడిపోయాయో అందులో నుంచి ఫామ్ అయిన పార్టికల్స్తో ఫామ్ అయిన ప్లానెటే మన ఎర్త్. సో ఆ మెటల్స్ అవన్నీ కూడా మన ఎర్త్లో ఉన్నాయి కాబట్టి ఇది న్యూలీ ఫార్మ్డ్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెటల్స్. సో ఇట్ ఈస్ హై డెన్సిటీ. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ హై డెన్సిటీ. అయితే ఎప్పుడు ఇది మనకి చెప్పారంటే ద డిస్కవరీ ఆఫ్ ద ప్లానెట్ వాజ్ మేడ్ పబ్లిక్. ఎప్పుడు అందరికీ చెప్పారు పబ్లిక్లో? ఇన్ ద 237th మీటింగ్ ఆఫ్ ద అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అండ్ లాటర్ యాక్సెప్టెడ్ ఫర్ పబ్లికేషన్ ఇన్ ఆస్ట్రోనామికల్ జర్నల్. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు పబ్లిష్ చేయడానికి. ఓకే, మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి వర్చువల్గా జరిగింది. దేనివల్ల? COVID-19 పాండమిక్ వల్ల. మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ నౌ డేస్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ వర్చువల్లీ. ఓకే, అయితే ఇందులో మీరు ఎస్ఏ పరంగా మీరు చూస్తే బాగా మీరు చదవాల్సింది ఒకటి S400 ఏదైతే చెప్పానో దానికోసం మీరు కీ పాయింట్స్ అవన్నీ కూడా నోట్ చేసుకొని చూడాలి. అండ్ ఆయుష్మాన్ CAPF హెల్త్ కేర్ స్కీమ్ దానికోసం కూడా మీరు చూసుకోవాలి. ఓకే, ఇక పైన వ్యాక్సిన్ అంటారా, అందులోని కొత్త పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటుంది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ విచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఆన్ ద వ్యాక్సినేషన్ ఆర్ ద కోవిడ్. సో కోవిడ్కి సంబంధించి ఏవైతే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుందో యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ అబౌట్ దట్ అండ్ మేక్ ఎ నోట్స్ ఓవర్ దట్. అండ్ ఇవాళ క్లాస్లో SA400 మాత్రం ఇంపార్టెంట్. దాని గురించి మీరు ఒక ఎస్ఏ అనేది తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, నౌ లెట్స్ సీ ఇన్ కేస్ ఈ టాపిక్స్లో ప్రిలిమ్స్కి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారన్నది చూద్దాం. ఇండియా టు సప్లై COVID-19 వ్యాక్సిన్స్ టు 6 కీ పార్ట్నర్ నేషన్స్. ఓకే, సో దానికి సంబంధించి 2 పాయింట్స్ ఏంటి? భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ అండ్ సేచల్స్ విల్ బీ ద ఫస్ట్ recipient countries to get the vaccines అని చెప్పి అంటున్నారు. ఓకే, అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటి? కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఆర్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ టు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అక్రాస్ ద కంట్రీ. సో హియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి సి బికాస్ పైన ఇచ్చిన కంట్రీస్ కూడా అన్ని కరెక్టే అండ్ సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. సో ఏంటి మనకి బోత్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. పైన కూడా క్వశ్చన్ ఏమని అడిగారు? దానికి సంబంధించి ఏవి కరెక్ట్ అని చెప్పి అడిగారు. సో బోత్ ద పాయింట్స్ ఆర్ ట్రూ. Next question. Which of the following statements is or are not true with respect to Ayushman CAPF healthcare scheme? First point ఏంటి? First Ayushman health cards to the chiefs. ఎవరికి ఇస్తున్నారంట? Chiefs, sub officer and jawan of each of the central armed forces CAPFs. The Ayushman CAPF health scheme is expected to be launched by the Home Minister on January 23 in Shillong. ABPMJAY is a part of Ayushman CAPF healthcare scheme. ఈ పాయింట్స్లో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్. ఫస్ట్ వాళ్ళకే ఇస్తున్నారు. సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ట్రూ బికాస్ అది మనకి షిల్లాంగ్లో లాంచ్ చేయట్లేదు, గువాహటీలో లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ ABPMJY ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఆయుష్మాన్ CAPF హెల్త్ కేర్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ని CAPFకి లాంచ్ చేస్తున్నారు. బట్ PMJY అనేది ఆల్రెడీ ప్రీవియస్గానే లాంచ్ చేస్తారు అండ్ దాట్ వన్ ఫర్ ద పువర్ అండ్ వల్నరబుల్ అండ్ ఇదేమో CAPF వాళ్ళకి అండ్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, సో పైకి వెళ్ళండి. ఇప్పుడు స్టేట్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ. సో మీరు ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్వశ్చన్లో అప్పుడప్పుడు ట్రూ అంటారు, అప్పుడప్పుడు నాట్ ట్రూ అంటారు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రెండు కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ 3 పాయింట్స్లో మనకి ఫస్ట్ వన్ కరెక్ట్. సో మీరు ఏమంటారు? ఓన్లీ వన్ అని టిక్ చేసేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం అడుగుతున్నారు అది చూడండి. స్టేట్మెంట్లో ఏమడుతున్నారు? నాట్ ట్రూ అంటున్నారు. ఇక్కడ నాట్ ట్రూ ఏంటి మనకి? సెకండ్ అండ్ థర్డ్ పాయింట్. సో ఇప్పుడు ఆప్షన్ మనకి ఏమవుతుంది? బి అవుతుంది. బి అంటే ఆన్సర్ ఏంటి? 2 and 3. 2 and 3 ఆర్ నాట్ ట్రూ. సో దిస్ విల్ బి ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. Parakram Divas is celebrated on the birth anniversary of. ఓకే, ఇది కూడా యాజ్ ఐ హెవ్ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ మనకి ఈ ఆన్సర్ తెలిస్తేనే వీ కెన్ గెస్. వీ కెనాట్ బ్లైండ్లీ గో ఆన్ సచ్ ఆన్సర్స్. ఇది మనకి ఆ కరెంట్ అఫేర్ కోసం తెలిసి ఉండాలి. పరాక్రమ్ అన్న వర్డ్ని పెట్టి మనం ఎవరికైనా సరే అది వాళ్ళ ఏంటి అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేము అనమాట. మహాత్మా గాంధీ గారికి వచ్చా ఎవరు అలా వీ కెనాట్ గెస్ ఆన్ దిస్. ఇలాంటి టాపిక్స్ మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దివస్ కానీ డేస్ సెలబ్రేట్ చేస్తారు. కీవ్ ఏవైతే ఉంటాయో అవి ఒక 10 ఎన్నో ఉంటాయి. డెఫినెట్గా యూ హ్యావ్ టు లెర్న్ దట్ బిఫోర్ ద ఎగ్జామ్.
సో ఇక్కడ ఇవాళ మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ బట్టి ఎవరు బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పాను నేను, సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, India appears to receive the first batch of 400 long-range air defense system by year end. This is a part of defense cooperation between. Here also you cannot make any blind guess. ఇక్కడ కూడా డెఫినెట్గా మీకు తెలిసి ఉండాలి, ఈ కరెంట్ అఫైర్ కోసం మీరు చదివి ఉండాలి. సో బేస్డ్ ఆన్ దిస్ యూ హ్యావ్ టు డిసైడ్ ఏవి గెస్ట్ చేసి రాయగలం, ఏవి మనం డెఫినెట్గా చదివితేనే రాయగలం, అలా చదవాల్సినవన్నీ కంపల్సరీగా మీరు చదవాలి. డిఫెన్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, బయలాటరల్ ఏవైతే ఉంటాయో, కొత్తగా ఏమైనా ప్యాక్ట్స్ ఏమైనా చేస్తే అవన్నీ కూడా మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవాళ మనం చెప్పిన దాంట్లోని S-400 కోసం డిస్కస్ చేస్తాం. అది ఏ కంట్రీస్ మధ్య జరిగిన కోఆపరేషన్స్, ఇది ఇండియా అండ్ రష్యా. Which of the following statements are true? Okay, India indispensable partner in Japan's vision for the Indo-Pacific envoy. Its vision for a free and open Indo-Pacific, and both countries have been deepening cooperation in areas of maritime security and connectivity. Quad is another platform where Japan and India have been working together with a focus on Indo-Pacific. The Quad comprising India, the US, Australia and Japan. Okay, so here all the statements are true, all of them are true. ఇది ఓకే, ఇందులో మీరు జనరల్గా వాళ్ళు ఏదైనా ఇక్కడ అన్ని ట్రూ కాబట్టి ఆల్ ఆఫ్ ద ట్రూ. సో హౌ దే కెన్ చేంజ్ ద క్వశ్చన్లో వాళ్ళు ఎలాగ చిన్న చిన్న చేంజెస్ రావచ్చు అంటే, ఇక్కడ క్వాడ్లో కంప్రైజింగ్ కంట్రీస్ ఇండియా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అన్నాను. సో ఇక్కడ ఏమైనా సరే కంట్రీస్ వాళ్ళు చేంజ్ చేయడం అన్నది జరుగుండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను, బోత్ ద కంట్రీస్ ఆర్ కోఆపరేటింగ్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ అన్నాను. సో ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ వర్డ్ని వాళ్ళు మార్చేయచ్చు. ఓకే, ఇంకేమైనా సరే వర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. సో అలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ కంట్రీస్ మధ్య జరిగింది, ఇండియా అండ్ జపాన్. సో ఇండియాతో పాటు జపాన్ తీసి వాళ్ళు వేరే కంట్రీ వేరే ఏదైనా సరే పెట్టుండొచ్చు. సో ఈ టాపిక్స్ ఏమైనా చదువుతున్నప్పుడు డెఫినెట్గా మీరు కంట్రీ నేమ్స్ ఏమైనా ఒక కరెంట్ అఫైర్లో వస్తున్నాయి అంటే డెఫినెట్గా అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.